లివర్కి సంబంధించిన ఎందుకు పెట్టాలి అని నేను అనుకున్నాను అంటే, మనకి గుండెకి కానీ ఊపిరితిత్తులకు కానీ మెదడుకు కానీ ఏం జరిగినా కానీ మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ లివర్ మనకి తెలియకుండానే మనకు సింటమ్స్ ఇచ్చి మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. అలాంటి లివర్ డిసీజ్ని ట్రీట్ చేయడంలో 23 years అంటే 23 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ నవీన్. అందులో 14 ఏళ్ళు లండన్లో చదువుకొని అక్కడే వైద్యం నేర్చుకొని ఎంతో మందిని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఇవాళ మన ఊరికి వచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఇప్పుడు డాక్టర్ నవీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సంజయ్ వచ్చినందుకు కూడా. సో ఐ థింక్ ఇలాంటి వాళ్ళు రావడం వలన అవేర్నెస్ ఇంకా పెద్దగా పెరుగుతుందని కోరుకుంటున్నాను. సో ఈ లివర్ గురించి ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు దీనికి ముఖ్యం ఎందుకంటే చాలా మందికి ఇందాక మనతో చెప్పినట్టు గుండె గురించి చాలా మంది తెలుసు, బ్రెయిన్ గురించి తెలుసు, కానీ తెలియని విషయాలు లివర్లో చాలా ఉన్నాయి. లివర్ అన్నిటికంటే పెద్ద మన బాడీలో ఉన్న పెద్ద అవయవం, అన్నిటికంటే లార్జెస్ట్ ఆర్గన్ అంటే పెద్ద అవయవం మన బాడీలో ఉంటుంది లివర్. ఓకే, బ్రెయిన్ హార్ట్ కంటే చాలా పెద్దది. ఓకే, 600 పైన పనులు చేస్తుంది. ఈ లివర్ పాడైనప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కాలేయం 80% పైన పాడైన వరకు మీకు ఏమి సిమ్టమ్స్ కానీ ఈ ఉన్నాయి, అమ్మాయి పాడవుతున్నాను అని పట్టించుకోండి ఏమి చెప్పదు. మీకు తెలిసేసరికి లివర్ కాలేయం పాడైపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి 80% పైన పాడైపోయి లివర్ కుళ్ళిపోయి దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వస్తారు. అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ముందే దాన్ని గ్రహించి దాని గురించి అవగాహన తెలుసుకొని దాని గురించి మనం ముందే పరీక్షలు చేసుకొని దానికన్నా కాపాడుకుంటే మనం లివర్ మంచిగా పనిచేస్తున్నాం. లివర్ పాడైనప్పుడు ప్రతి ఆర్గన్ ఉంది బాడీ, అంటే కిడ్నీలు, బ్రెయిన్, హార్ట్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. అంటే లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ కెమికల్ ఫ్యాక్టరీ, మన బాడీలో పనిచేసే పెద్ద ఫ్యాక్టరీ. అది పాడైనప్పుడు మిగతా ఆర్గన్స్ అన్ని మిగతా అవయవాలన్నీ డ్యామేజ్ అవుతాయి. ఈ లివర్ ప్రాబ్లమ్స్ ప్రపంచంలో చాలా వేగంగా పెరుగుతున్నాయి ఈ మధ్య. ఎందుకు అంటే ఆల్కహాల్ మందు అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య కాలంలో 4 నుంచి 5 రెట్లు ఎక్కువ ఆల్కహాల్ తాగుతున్నారు జనాలు. 40% పైన ప్రపంచంలో చాలా మంది ఆల్కహాల్ తాగుతున్నారు. ఆల్కహాల్లో లివర్ పడడం అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు, కానీ ఎవరు ఆపట్లేదు. 2 వైరసెస్, హెపటైటిస్ బి అండ్ సి అనే వైరస్. ఈ వైరస్ మన బాడీలో కూర్చొని లివర్ని డ్యామేజ్ చేస్తుంటారు. 10 మందిలో 8 మందికి ఈ వైరస్ ఉందని కూడా తెలియదు. అలా తిరుగుతూ ఉంటారు. ఎప్పుడో కాకరలు వస్తుంది, ఎప్పుడో పొట్టలో నీళ్ళు వస్తాయి, అప్పుడు వస్తుంది డాక్టర్ దగ్గరికి. అప్పటికి ఆల్రెడీ లివర్ పిలిపోయి ఉంటుంది. అదే కనుక ముందే మనం ఈ వైరస్ లేదు అని గ్రహిస్తే దానికి మంచి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, రాకుండానికి టీకా మందులు. అలాగే ఒకవేళ ఉంటే దానికి ముందే అరికట్టే మంచి మంచి మందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు అవగాహన తెలుసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది వీటి గురించి. అలాగే ప్రపంచంలో 200 కోట్ల పైన మంది ఈ వైరస్ తోటి బాధపడుతున్నారు, కానీ వాళ్ళు తెలియదు. ఇందాక చెప్పినట్టు అంటే 10 మందిలో 8 మందికి వైరస్ కూడా తెలియదు, అలా తిరుగుతుంటారు. ఇదే కాకుండా ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే లివర్లో కొవ్వు చేరుకుంటుంది, ఫ్యాటీ లివర్ అంటాం. లివర్లో కొవ్వు బాగా చేరుకుంటుంది ఈ మధ్య. ఈ లివర్లో కొవ్వు చేరుకునేది పర్టికులర్లీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, మధుమేహం ఉన్న వాళ్ళకి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రాబ్లం ఎంత పెరుగుతుంది అంటే కనుక 40 నుంచి 50% వరకు, అంటే ఆల్మోస్ట్ ముగ్గురులో ఒకరికి ఈ ఫ్యాటీ లివర్ కొవ్వు జరుపుకుంటాం చూస్తున్నాం ఈ మధ్య. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అన్నిటికంటే వేగంగా పెరిగే క్యాన్సర్ లివర్ క్యాన్సర్. లివర్ క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలామంది 6 నెలల నుంచి సంవత్సరం గడికి బతకరు. అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, లివర్ కాలేయ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతున్నాయి. దానికి కారణాలు ఇందాక చెప్పాను. అది మీకు సైలెంట్గా చనిపేస్తూ ఉంటుంది, మీకు తెలియదు. అలాగే లివర్ క్యాన్సర్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఒకవేళ లివర్ క్యాన్సర్ వస్తే చాలా మందికి తెలియదు, అంటే వచ్చిన వాళ్ళు 6 నెలలు సంవత్సరం గడికి బతకరు.
అంటే మీకు ఏదైనా అర్థమవుతుంది లివర్ ఎంత ఎంత ఇంపార్టెంట్ అనేది, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది, దీనివల్ల ఎలా అరికట్టుకోగలుగుతాం? సింపుల్, ఇప్పుడు చేసే బ్లడ్ టెస్ట్ హెపటైటిస్ బి సి వైరస్ మనం చెక్ చేసుకొని, లేకపోతే కనుక అందరూ టీకాలు వేయించుకోండి. ఇప్పుడు టీకాలు వేయించుకున్న వాళ్ళందరూ టీకాలు వేయించుకోండి. మీకు రాకుండా, మనం కోవిడ్ రాకుండా ఇంజక్షన్ ఇచ్చుకున్నాం కదా వ్యాక్సినేషన్స్, అట్లాగే హెపటైటిస్ బి రాకుండా టీకాలు ఉన్నాయి, ఆ టీకాలు వేయించుకోండి. వ్యాక్సినేషన్ అందరికీ మీకు రాకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అలాగే ఈ లివర్లో కొవ్వు చేరుకోవడానికి కారణం ఏంటి? సరైన తిండి తినక, ఎక్సర్సైజ్ లేక. నేను పని చేశాను, పొలం పని చేశాను, బాగా కష్టపడ్డాను, చాలా సరిపోయిన ఎక్సర్సైజ్ అంటే అది ఎక్సర్సైజ్ కాదు, సపరేట్గా స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో పని చేశాను, చాలా పనులు చేశాను ఇంట్లో, నాకు ఎక్సర్సైజ్ అంటే అది ఎక్సర్సైజ్ కాదు, సపరేట్గా ఎక్సర్సైజ్ చేయాలి, సరైన ఫుడ్ తినాలి, సరైన ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడే మనం లివర్ కాపాడుకోగలుగుతాం. ఓకే, అలాగే ఆల్కహాల్ కూడా, మందు కూడా లిమిటెడ్గా తాగాలి. ఐడియాగా తాగకుంటే మంచిది, తాగినా చాలా లిమిటెడ్గా తాగాలి, రికమెండెడ్ లిమిట్స్లోనే, సో దట్ మీకు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా. అంటే ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్న ప్రాబ్లం అని, ఇవన్నిటికీ సొల్యూషన్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? మీ చేతిలో ఉంది. మీకు ఎందుకు చేయాలి? మీ ఆరోగ్యం కోసం. మా దగ్గర రాకుండా మీరు ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏది పాటించాలి, అంతేనా కదా? అది మీ చేతిలో ఉన్న పని. ఓకే, సో అందరూ దయచేసి ఈరోజు పెట్టిన క్యాంప్ని మంచిగా ఉపయోగించుకొని, చెక్ చేయించుకొని, ఎవరికైతే కనుక నెగిటివ్ ఉండే వైరస్లు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీకాలు వ్యాక్సినేషన్ వేయించుకోండి హెపటైటిస్ బికి. ఓకే, అలాగే సో దాని గురించి మీరు అందరూ అవగాహన పెంచుకొని, ముఖ్యంగా లిక్కర్ అనేది మన లివర్కు ఒక పాయిజన్ లాంటిది. సో లిక్కర్ను, చీప్ లిక్కర్ను, ఈవెన్ వైట్ టాడీ కానీ దీన్ని అవాయిడ్ చేస్తే ఈ లివర్ యొక్క ప్రాబ్లమ్స్ చాలా వరకు అరికట్టచ్చు. మరి మనం ఫుడ్ కూడా, అంటే కల్తీ నూనె, వాడిన నూనె మళ్ళీ వాడడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనము అరికట్టవచ్చు. అలాగే వాటర్ కూడా, మనము ఇన్ఫెక్టెడ్ వాటర్ ఎక్కడంటే అక్కడ వాటర్ తాగకుండా మంచిగా మనం అంటే ఈ ప్యూరిఫైడ్ వాటర్ కానీ, బాటిల్ వాటర్ కానీ తాగితే ఈ లివర్ ప్రాబ్లం చాలా వరకు అరికట్టచ్చు. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే లివర్కు సంబంధించిన వ్యాధులను చాలా వరకు అరికట్టి మనం ఎంతో హెల్తీగా, ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ఈ వైద్య శిబిరాన్ని మీకు లివర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ యొక్క అవగాహన పెంచుకొని, దీనిని మీరందరూ ఉపయోగించుకొని, సో లివర్ ఇతరులు కూడా దీని యొక్క ఈ ప్రాబ్లమ్స్ చెప్పి వారిని కూడా చైతన్యపరచండి. ఈ లిక్కర్ ఇలాంటి హ్యాబిట్స్, గుట్కాలు ఇలాంటి హ్యాబిట్స్ మార్పించండి. సో ఈ వైద్య శిబిరానికి నన్ను ఆహ్వానించిన నిర్వాహకులకు నేను సంతోషం. హెల్త్ క్యాంపు చేయడం అంటే ఊళ్ళో అందరూ రోగాలతో ఉండాలి, వాళ్ళకే చూడాలని కాదు. హెల్త్ క్యాంప్ ఉద్దేశంలో కొందరు అనారోగ్యంగా ఉన్నవాళ్ళని చూడడం, అంతకుముందు ఉన్నవాళ్ళని చూడడం, అన్నిటికంటే ముఖ్యంగా ఈనాటి వేదిక ద్వారా డాక్టర్ నవీన్ గారు ఏదైతే ఒక అవగాహన కల్పించిందో అది మీ ద్వారా, ఈ మీడియా ద్వారా సమాజానికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఎందుకంటే లివర్ డిసీజ్ వల్ల ఎంత బాధపడడం మన బాధని గుర్తు వెళ్తారు, సగంలో వెనక పట్టేసినంత పని. అట్లనే హెపటైటిస్ బి చూస్తే నేను కంటి డాక్టర్, పేద రక్త పరీక్షలు లేవు, కానీ అయినా ఈ మధ్యలో బాగుంటున్నాయి కదా అని చెప్పి ఈ పరీక్ష చేస్తే నిన్ననే మన పక్కన ఉండే గ్లోబల్ హెపటైటిస్ ఇక బాధ ఏంటంటే అది అంటుకునే వ్యాధి కాదు, అంటించుకుంటూ అంటుకుంటారు లేదా అంటియాలి. ఎట్లా అంటిస్తారు? ఈ ఇంజక్షన్ ద్వారా, రక్తం ద్వారా వాడుతుంటాయి. సో ఎక్కడి నుంచి ఎక్కడికో కొన్ని ఇంజక్షన్ ద్వారా రక్తం ఎక్కుతుంది. కాబట్టి మీరు కూడా వివిధ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంచెం డిస్పోజబుల్ బాడీగా లేదా చూసుకోవాల్సిన అవసరం, లేదా ఎక్కడో కొద్దిగా ఒకటి వాళ్ళకి ఇచ్చేసరికి ఇబ్బంది. అందుకే వాళ్ళు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్, సి వ్యాక్సినేషన్ చేసారు. మేము కూడా డాక్టర్లో ఉన్నాం, తీసుకుంటాం. ఎందుకంటే నిన్ననే ఆపరేషన్ చేసిన ఇంతకుముందు చెప్పిన పోయిన వారంలో చంద్రులు చేసిన ఆ సర్పంచ్ కూడా వచ్చింది కదా అని. ఆ చేసేటప్పుడు మేము అత్యంత మనం పెట్టుకుని చేయాలి. ఎక్కడ వాళ్ళకి ఇచ్చే సూదో బ్లేడో మాకు జరిగిందనుకో మాకు పెట్టుకుంటాం, వ్యాక్సినేషన్ తీసుకుంటాం, కానీ ఇబ్బంది. మా అందరిలో ఒడ్డూరు పిల్లాడు హెపటైటిస్ బి వచ్చింది.
వచ్చిన తర్వాత లివర్ చిన్న వయసు సిరోసిస్ వచ్చి చనిపోయి. అంటే హెపటైటిస్ బి రాగా అవుతుందని కాదు, కొంతమంది మంచిగా ఉంటారు అసలు తెలవనెత్తలేదు. ఇంతకుముందు వారు చెప్పినట్టు అసలు తెలవనెత్తలేదు. కాబట్టి ఈనాడు ఒక మంచి క్యాంపులో సమాజానికి తెలిసే విధంగా అవగాహన వచ్చే విధంగా చెప్పారు. పాత్రికేయ మిత్రులు కొంచెం లేట్ వచ్చిన వారు కూడా మంచిగా కవర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి ఈనాడు ఏర్పాటు చేసిన శిబిరాన్ని గరుడు గ్రామ ప్రజలు సద్వినియోగాన్ని కోరుతూ మరి మా ఫ్రెండ్ డాక్టర్ మన్విత ఇదే విధంగా మంచి డాక్టర్గా ఉండి సేవా కార్యక్రమంలో నిరంతరం పాల్గొనాలని చెప్పి కూడా నేను మరొకసారి ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.